హాయ్ వ్యూస్, వెల్కమ్ టు రాణి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ కజ్జికాయలండి. ఈ స్వీట్ అనేది అందరికీ ఇష్టమైనదండి. ఇది ఒకసారి ట్రై చేశారంటే ఒక్కటి తిన్న వాళ్ళు 4 తినేసేలా ఉంటాయి. మనకు పండుగ టైంలో చాలా రకాల స్వీట్లలో ఇది ఒకటండి. తొందరగా అయిపోతాయి, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా కొబ్బరికూరని రెడీ చేసుకోవాలండి. దానికోసం నేనైతే కొబ్బరి ముక్కల్ని కట్ చేసి పెట్టుకొని దీన్ని మిక్సీ జార్లో కూరగా చేసుకున్నానండి. అందులోనే ఒక 2 ఇలాచీలు వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇలా కూర చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకున్నానండి. ఇలా కూర వేయడం వల్ల మనకి కజ్జికాయల టేస్ట్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేనైతే మైదాపిండిని యూజ్ చేస్తున్నానండి. మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. మైదాపిండి అనేది ఒక 1.5 కప్ నేను తీసుకున్నాను. అందులో టేస్ట్ తగ్గ సాల్ట్, కొద్దిగా ఆయిల్, తగినన్ని నీళ్ళు పోసుకొని మనము ముద్దగా చేసుకోవాలండి మెత్తగా. ఇలా చేసుకున్న తర్వాత దాన్ని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలండి, ఒక 2 టేబుల్ స్పూన్ లాగా. అది కొద్దిగా కాగినాక ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. బాదం, జీడిపప్పు, మీరు నచ్చితే కిస్మిస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఈ కజ్జికాయల స్వీట్ అనేది ఇంకా టేస్ట్ వస్తుందండి. ఇవి కొద్దిగా రోస్ట్ అయినాక పక్కకు తీసుకోవాలండి. అందులోనే 1 కప్పు బొంబాయి రవ్వ అండి వేసుకున్నాను. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి కూరని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. వేపడం వల్ల ఇంకా మనకి కజ్జికాయలు అనేవి టేస్టీగా వస్తాయండి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నామో అందులో 3/4 కప్ అండి పంచదారను యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ అనేది తక్కువ తినే వాళ్ళైతే స్వీట్ తక్కువ వేసుకోవచ్చు. ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవాలండి. ఇది కొద్దిగా వేగినాక పక్కన తీసి పెట్టుకోవాలి. మనం ముద్దగా చేసుకున్నాం కదా మైదా పిండిని, వాటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని బాల్స్లా చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పూరీలా చేసుకోవాలండి. మీ దగ్గర కజ్జికాయల మౌల్డ్ ఉంటే చేసుకోండి, లేదంటే ఫోర్క్ సాయంతో కూడా చేసుకోవచ్చండి. నా దగ్గర కజ్జికాయల మౌల్డ్ ఉంది. ముందుగా ఉండలు చుట్టుకున్నాం కదా, దాన్ని పూరీలా షేప్లా చేసుకున్నాం కదా, ఆ పూరిని ఈ మౌల్డ్లో పెట్టుకొని మనము ముందుగా రెడీ చేసుకున్నాం కదా రవ్వ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలండి 2 వైపులు. అలా పెట్టుకోవడం వల్ల మనకు నిండుగా ఉంటుంది లోపల మిశ్రమం అనేది. చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా మౌల్లో పెట్టి అటు ఇటు ప్రెస్ చేయాలండి, లేదంటే ఊడిపోద్ది. అప్పుడు ఆయిల్ లోపలికి వెళ్ళి మనకి కజ్జికాయలు అనేవి రెసిపీ అనేది రాదు. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా అన్నీ కూడా రెడీ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. తొందరగా మనకి ఈ రెసిపీ అనేది అయిపోతుంది. ఈజీగా వేపుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అది కాగినాక డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకోవాలండి. అది వేడైనాక ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఒక్కొక్కటిగా కజ్జికాయలు అనేవి వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనండి, హై ఫ్లేమ్లో మాత్రం ఇది చేయకూడదు. మనకి ఈ కజ్జికాయల రెసిపీ అనేది బాగుండదు, కరకరలాడవు. ఇలా చేసుకోవడం వల్ల లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయడం వల్ల మనకి కజ్జికాయల రెసిపీ అనేది చాలా రోజులు నిల్వ ఉంటాయండి. అలాగనే క్రిస్పీగా కూడా ఉంటాయి. చూసారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా లో ఫ్లేమ్లో వేపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. చూసారుగా ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో